టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేస్తాము. ఓకే, 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది 4th పార్ట్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఇందులో రావడం జరిగింది. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా 3 అవయవాలు అయితే ఉంటాయి. ఆ 3 అవయవాలు ఏంటంటే ఒకటి ముక్కు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. ఈ విధంగా 3 అవయవాలు అయితే ముఖ్యంగా ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ని ఇవి గ్రహిస్తాయి. ఈ శ్వాస అవయవాలు ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ మాత్రమే ఇవి గ్రహించడం జరుగుతుంది. శరీరంలోనికి దుమ్ము ధూళి వెళ్లకుండా, మనం ఆ గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉన్న దుమ్ము ధూళి కూడా మరి లోపలికి వెళ్ళాలి కదా, అంటే అది వెళ్లకుండా కాపాడడానికి ముక్కులో తేమ ఉంటుంది, అదేవిధంగా వెంట్రుకలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే ఈ దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా రక్షిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తులు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెస్ట్ భాగంలో ఉంటాయి కదా, వీటిలో చిన్న చిన్న గదులు అయితే ఉంటాయి. చిన్న చిన్న గాలి గదులు చిన్నగా ఉంటాయి, మన తేనెపట్లో ఉన్నట్టు కదా. ఈ గాలి గదుల కుడ్యాల్లో సూక్ష్మ రక్త నాళికలు అనేవి ఉంటాయి. సూక్ష్మ రక్త నాళికలు అనేవి ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, అందుకే వీటిని సూక్ష్మ రక్త నాళికలు అని అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ని రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తుంది. ఈ సూక్ష్మ రక్త నాళికలు ఏం చేస్తాయంటే మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను పీల్చేసుకొని అవి రక్తంలో కలిపేసి రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా చేస్తాయి ఈ సూక్ష్మ రక్త నాళికలు. అదే కాకుండా ఇంకేం చేస్తాయంటే రక్తంలో ఆల్రెడీ ఉంటాయి కదా కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయి కదా, వాటిని బయటకు పంపిస్తాయి. అంటే ఆక్సిజన్ రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి, మళ్ళీ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను మరియు నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఏంటివంటే సూక్ష్మ రక్త నాళికలు. ఇవి 2 పనులు చేస్తాయి, గుర్తుంచుకోండి. ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటామంటే పల్మోనాలజిస్ట్ అని పిలుస్తాం. పల్మోనాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ గుండె. గుండె చూసుకున్నట్టయితే ఇది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఏంటంటే లబ్ డబ్. లబ్ డబ్. లా ఫస్ట్ లా అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా, లబ్ డబ్. లబ్ డబ్ అనే శబ్దాన్ని గుండె చేస్తుంది. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేది ఎవరు? గుండె. శరీరం మొత్తానికి కూడా రక్తాన్ని సరఫరా చేసేది ఏది అంటే గుండె. ఒక మోటార్ టైప్లో పనిచేస్తుంది అన్నట్టు. ఆహారాన్ని ఆక్సిజన్ను శరీరంలో ప్రతి భాగానికి తీసుకువెళ్ళేది ఏంటి అంటే రక్తం. మనం తీసుకున్న ఆహారం కానీ మనం తీసుకున్న ఆక్సిజన్ కానీ శరీరం మొత్తం అన్ని భాగాలకు సరఫరా చేసేది ఏంటి అంటే రక్తమే. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాటానికి తోడ్పడేది రక్తం. రక్తమే శరీరంలో రోగకారకంలో ప్రవేశించినట్టయితే రక్తం వాటి మీద పోరాటం చేస్తుంది. అదేవిధంగా శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ రక్తంలో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే ప్లాస్మా ఉంటుంది. రక్తంలో ఎక్కువగా ఉండేది ప్లాస్మా. మరి ఈ ప్లాస్మా ఏ రూపంలో ఉంటుంది? రక్తంలో ద్రవ రూపంలో ఉంటుంది. రక్త కణాలు 3 రకాలు. రక్త కణాలు అనేవి ఎన్ని రకాలు? 3 రకాలు. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ఎన్ని అవయవాలు ఉంటాయి? 3 అవయవాలు ఉంటాయి. ఇక్కడ రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఈ 3 కూడా 3 డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాయి. అవేంటి? ఎర్ర రక్త కణాలు ఏం చేస్తూ ఉంటాయి? ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి కూడా అందిస్తూ ఉంటుంది ఈ ఎర్ర రక్త కణాలు అనేది. తెల్ల రక్త కణాలు ఏం చేస్తూ ఉంటాయంటే శరీరంలోకి వ్యాధికారక క్రిములు ప్రవేశించినప్పుడు వాటి మీద పోరాటం చేసేది తెల్ల రక్త కణాలు. ఓకే, నెక్స్ట్ రక్త ఫలకికలు. ఎక్కడైనా మనకు గాయం తగిలినప్పుడు శరీరంలో ఎక్కడైనా మనకు గాయం తగిలినప్పుడు అందులో నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది కదా, ఆ రక్తం కొద్దిసేపు తర్వాత గడ్డ కడుతుంది. అలా గడ్డ కట్టడానికి తోడ్పడేది రక్త ఫలకికలు. అంటే రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, వారి యొక్క పనులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ గుండెకు సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ని, గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాము. కార్డియాలజిస్ట్. ఓకే, కార్డియాలజిస్ట్ అంటాము. తెలుగులో హృద్రోగ నిపుణులు అని పిలుస్తారు. మన గుండె, ఎవరి గుండె వాళ్ళ యొక్క పిడికిలి పరిమాణంలో ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. గుండెను కనుక మనం 3 భాగాలు చేసుకున్నట్లయితే దాంట్లో 2/3 వంతు ఎడమ వైపు ఉంటుంది, 1/3 వంతు కుడివైపు ఉంటుంది. ఓకే, అదేవిధంగా రక్తం ఎక్కువగా పెరగడానికి, శరీరంలో రక్తం ఎక్కువగా పెరగడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. పల్లి ఉండలు కావచ్చు, నువ్వుల ఉండలు కావచ్చు, పాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇలాంటి ఆహార పదార్థాలు కనుక మనం తీసుకున్నట్టయితే మన శరీరంలో రక్తం అనేది వృద్ధి చెందుతుంది. అస్థిపంజర వ్యవస్థ గురించి చూద్దాము. అస్థిపంజర వ్యవస్థలో అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలను కలిస్తేనే అది అస్థిపంజరం అవుతుంది. మనకు శరీరంలో ఎముకలు 206 ఎముకలు అయితే మన శరీరంలో ఉంటాయి. శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేది అస్థిపంజరం. మన శరీరానికి ఒక ఆకారం ఉంది, ఒక ఆధారం ఉంది అంటే దానికి కారణం ఏంటిది? అస్థిపంజరము. అస్థిపంజరం అంటే శరీర భాగాలను కాపాడుతుంది. ఈ అస్థిపంజరం ఏం చేస్తుంది? శరీరంలో లోపల ఉన్న భాగాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రే అంటారు. తలలో ఎముకలన్నీ కూడా
ఉంటాయి కదా కలిసి ఇలా, వాటన్నిటిని కలిపి పుర్రె అంటారు. 33 వెన్నుపూసలతో వెన్నెముక అనేది ఏర్పడుతుంది. మన పుర్రె కింది భాగం నుండి నడుము వరకు కూడా వెన్నెముక ఉంటుంది. ఈ వెన్నెముకలో 33 వెన్నుపూసలు అయితే ఉంటాయి. ఈ వెన్నెముక ఏం చేస్తుందంటే మనం నిటారుగా నిల్చోవడానికి సహకరిస్తుంది. మనం నిటారుగా నిల్చోవడానికి సహకరించేది వెన్నెముక అయితే మన శరీర భాగాలను కాపాడేది అస్థిపంజరము. అదేవిధంగా మన శరీరానికి సరైన ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేది కూడా అస్థిపంజరమే. సరైన ఆకారము ఆధారము అంటే అస్థిపంజరం ఆన్సర్. నిటారుగా నిల్చోవడానికి అంటే వెన్నెముక ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎముకలను దృఢంగా ఉంచేది ఏంటిది? కాల్షియం. మరి కాల్షియం ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. అదేవిధంగా ఆకుకూరల్లో కూడా మనకు కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. మనం రోజు ఉదయం మన శరీరానికి కొద్దిగా ఎండ తగిలేలా ఉన్నట్టయితే మన శరీరానికి డి విటమిన్ అయితే లభిస్తుంది. సూర్యరశ్మి నుండి మనకు డి విటమిన్ అయితే లభిస్తుంది. ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటామంటే ఆర్థోపెడిషియన్. ఎముకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఆర్థోపెడిషియన్ అని అంటారు. నెక్స్ట్ మన ఇంతకుముందు లెసన్లో ఆప్థమాలజిస్ట్ అని చెప్పుకున్నాం. ఆప్థమాలజిస్ట్ ఏ వైద్యం చేసే డాక్టరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ జీర్ణవ్యవస్థ చూద్దాము. ఆహారం జీర్ణం అవ్వడం అనే ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నోటితోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే నములుతాము, లాలాజలంలో కలుస్తుంది, అన్నీ కూడా నోట్లో జరుగుతాయి కాబట్టి నోటితోనే స్టార్ట్ అవుతుంది. 1822 1822 ఇయర్లో మార్టిన్ అనే ఒక సైనికుడు, అతని వయసు అప్పుడు 18 సంవత్సరాలు, అతనికి కడుపులో బుల్లెట్ వల్ల గాయమవుతుంది. ఈ బుల్లెట్ వల్ల గాయమైన ఈ మార్టిన్ అనే సైనికుడిని డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు అనేక ప్రయోగాలు చేస్తాడు అతని యొక్క కడుపు మీద. 9 సంవత్సరాలు అనేక ప్రయోగాలు చేసిన వ్యక్తి డాక్టర్ బీమాంట్ ఎవరి మీద చేసిందంటే మార్టిన్ అనే సైనికుడి మీద. 1822కి ఒక 100 ఇయర్స్ తర్వాత 1922 రీసెంట్గా మనం ఒక లెసన్లో 1922 అని చెప్పుకున్నాం. అది దేనికి సంబంధించి చెప్పుకున్నాం ఒకసారి కామెంట్ చేయండి గుర్తుంటే. బయట కంటే శరీరం లోపలే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ డాక్టర్ బీమాంట్ ప్రయోగాలు చేసిండు కదా, అతని కడుపులో నుంచి జీర్ణరసాన్ని తీసుకొని గ్లాస్లో జీర్ణరసాన్ని నుంచి ఆహారాన్ని అందులో వేసి అతని కడుపులో ఆహారం నుంచి రెండింటినీ కూడా ప్రయోగం చేయడం జరిగింది. అంటే దాంట్లో ఆ ప్రయోగం ఏం తెలిసిందంటే బయట కంటే కూడా శరీరం లోపల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అని చెప్పి అతను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ కడుపులో ఉన్న రసాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయి. కడుపులో రసాలు ఉన్నాయి కదా, అవి ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పి డాక్టర్ బీమాంట్ కనుక్కోవడం జరిగింది. సంబంధించి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. టేబుల్ చూడండి ఒకసారి. దీంట్లో సంఖ్య ఇచ్చిండు, క్రమ సంఖ్య. నెక్స్ట్ ఆహార పదార్థము జీర్ణం కావడానికి పట్టిన సమయం, దీంట్లో కడుపులో ఎంత సమయం పట్టింది, జీర్ణ రసాలు ఉన్న గ్లాసు ఎంత సమయం పట్టింది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ది మరిగించని పాలు అంటే పచ్చి పాలు అన్నట్టు, వాటి వేడి చేయలేదు. కడుపు ఎంత సమయం పట్టింది? 2 గంటల 15 నిమిషాల సమయం పట్టింది. అదే గ్లాసులో అయితే 4 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. మరి గించిన పాలు అంటే వేడి చేసిన పాలు కడుపులో 2 గంటల్లో జీర్ణం అయితే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు పట్టింది. మూడోది చూసుకున్నట్టయితే పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో 3 గంటల 30 నిమిషాల్లో ఇది జీర్ణమైపోతే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 8 గంటల సమయం అయితే పట్టింది. నాలుగోది సగం ఉడికిన గుడ్డు కడుపులో 3 గంటల సమయం పట్టింది జీర్ణం అవ్వడానికి. అదే గ్లాసులో 76 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. అంటే పూర్తిగా ఉడికిన గుడ్డే త్వరగా జీర్ణం అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ చిలకబడ్డ పచ్చి గుడ్డు 2 గంటల సమయం పట్టింది కడుపులో. అదే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాల సమయం పట్టింది. నెక్స్ట్ ఆరోది పచ్చి గుడ్డు 1 గంట 30 నిమిషాలు కడుపులో పడితే గ్లాసులో 4 గంటల సమయం పట్టింది. టేబుల్ కూడా చాలా ముఖ్యము, 1కి 2 సార్లు చదవండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఒక టమాటాను తిన్నట్టయితే శరీరంలో ఏ అవయవంలో అది ఎంతసేపు ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూద్దాము. టమాటాను తీసుకున్నప్పుడు నోటిలో ఏం జరుగుతుందంటే అది 5 నుండి 30 సెకండ్ల వరకు నోట్లో ఉండడం జరుగుతుంది. నోట్లో మనం నవ్వడం ద్వారా అది ముక్కలుగా తయారవుతుంది. అది లాలాజలంతో కలుస్తుంది. ఆహార నాళంలో అక్కడ నుండి నోట్లో నుండి ఆహార నాళంలోకి వెళ్తుంది. అక్కడ 10 నుండి 15 సెకండ్లు ఉంటుంది. 10 నుండి 15 సెకండ్లు ఉంటుంది. అది ట్రావెలింగ్ చేస్తుంది ఆహార నాళంలో, అంటే అది కడుపులోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ కడుపులో ఏం జరుగుతుంది? కడుపులో 3 నుంచి 5 గంటలు అయితే ఉంటుంది. 3 to 5 అవర్స్ అయితే కడుపులో ఉంటుంది ఆహారము. ఇక్కడ ఆహారం ఏం చేయబడుతుందంటే చిలకబడుతుంది, జీర్ణరసాలతో కలుస్తుంది. కడుపులో జీర్ణరసాలు అంటే చెప్పుకున్నాం కదా, ఆ జీర్ణరసాలతో కలుస్తుంది అండ్ చిలకబడుతుంది మొత్తం కూడా. నెక్స్ట్ అక్కడ నుండి చిన్న ప్రేగులోకి వెళ్తుంది. చిన్న ప్రేగులో 3 to 4 అవర్స్ అయితే ఉంటుంది. ఈ 3 to 4 అవర్స్ కూడా ఆహారం అయితే పూర్తిగా జీర్ణమైపోతుంది. ఆహారం అంతా కూడా రసంగా మారుతుంది జీర్ణమైపోయి. ఆ రసం అంతా కూడా రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరవేయబడుతుంది. ఆ రక్తం ద్వారా ఆహారం అంతా కూడా రసంలాగా కలిసిపోతుంది, రసంలాగా మారిపోతుంది జీర్ణమైపోయి. ఆ రసం అంతా కూడా రక్తంలో కలుస్తుంది. రక్తం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు కూడా ఆహారం చేరవేయబడుతుంది.
నెక్స్ట్ అక్కడ నుండి పెద్ద పేగులోకి ఏం వెళ్తుందంటే ఇక్కడ చిన్న పేగులో ఏదైతే ఆహారము జీర్ణం అవ్వలేదో ఆ పదార్థము పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగులో అది 8 hours to 3 days వరకు ఉంటుంది. 8 గంటల నుంచి 3 రోజుల వరకు పెద్ద పేగులో ఉంటుంది ఆహారము. ఇక్కడ జీర్ణం కాని ఆహారము ఏదైతే ఘన పదార్థంలో ఉందో ఆ ఘన రూపంలో ఉన్నదాన్ని మలం రూపంలో వాయువు బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ నీరు రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ ఏదైనా ఆహార పదార్థాలు ఉంటే అవి రక్త ప్రవాహంలోకి నెట్టివేయబడతాయి. అదేవిధంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట 100% తినకుండా 25% ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన శరీరంలో 2 మూత్రపిండాలు అయితే ఉంటాయి. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉంటాయి. ఈ 2 మూత్రపిండాలు ఏం చేస్తాయంటే నీరు మరియు ద్రవ రూపంలో ఉన్న మలినాలు ఏవైతే రక్త ప్రవాహంలోకి నెట్టివేయబడ్డాయో దాన్ని ఈ 2 మూత్రపిండాలు కూడా ఏం చేస్తాయంటే వడబోసి రక్తాన్ని వడబోసేసి ఏదైతే మలినాలు ఉన్నాయో దాన్ని మిగిలిన మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపించేస్తాయి. అవసరమైన వాటిని శరీరంలోని ఇతర భాగాలకు పంపిస్తాయి. నెక్స్ట్ చర్మం అనేది చూసుకున్నట్లయితే చర్మం అనేది కూడా ఒక విసర్జక అవయవంగా పనిచేస్తుంది. మరి ఏ విధంగా విసర్జిస్తుందంటే రక్తంలో ఉన్న మలినాలను చెమట రూపంలో ఇది బయటకు పంపిస్తుంది చర్మం అనేది. అందుకే చర్మం కూడా ఒక విసర్జక అవయవమే. నెక్స్ట్ మనకు ఈ మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్స్ 2 ఉంటారు. ఒకరు నెఫ్రాలజిస్టు, ఇంకొకరు యూరాలజిస్ట్. మరి ఇతనికి తేడా ఏంటి అంటే నెఫ్రాలజిస్ట్ అనే వ్యక్తి డాక్టర్ ఏం చేస్తాడంటే వ్యాధులకు చికిత్స చేస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. ఏదైతే మనకు మూత్రపిండాలకు వచ్చే వ్యాధులు అవుతున్నాయో వాటికి చికిత్స చేస్తాడు. అంటే మెడిసిన్ రాయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ యూరాలజిస్ట్ ఏం చేస్తాడంటే శస్త్రచికిత్స చేస్తాడు. ఇక్కడ వ్యాధిని నిర్ధారించేది నెఫ్రాలజిస్ట్, దానికి ట్రీట్మెంట్ కూడా చేస్తాడు. మెడిసిన్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మెడిసిన్ ద్వారా తగ్గని పరిస్థితిలో ఉంటే అప్పుడు యూరాలజిస్ట్ ఏం చేస్తాడంటే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేస్తాడు. అంటే ఆపరేషన్ చేసేది యూరాలజిస్టు, ట్రీట్మెంట్ చేసేది నెఫ్రాలజిస్టుగా గుర్తుంచుకోవాలి. ఇద్దరు వేరు. ప్రతి శరీర భాగంలో నాడులు ఉంటాయి. ఈ నాడుల గురించి పై క్లాస్కి వెళ్తుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు. న్యూరాలజిస్ట్ అంటే ఎవరంటే మెదడు మరియు నాడులకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి చికిత్స చేసే డాక్టర్ని మనం న్యూరాలజిస్ట్ అంటాం. మెదడుకు సంబంధించి నాడులకు సంబంధించి ఏదైనా వ్యాధులు ఉన్నట్టయితే ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు అంటే న్యూరాలజిస్ట్. ఇంతటితో క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ కామెంట్ అయితే చేయండి. శ్వాస వ్యవస్థలో ముఖ్యమైన అవయవాలు ఎన్ని, అవి ఏవి? తెలిసిన వాళ్ళు జెన్యున్గా కామెంట్ అయితే చేసేయండి. చూద్దాం ఎంతమందికి క్లాస్ అర్థమైంది అనేది తెలుస్తుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, నెవర్ గివ్ అప్.